హాయ్ హలో కాకాకిస్ నేను మీ గుండు కాక. తెలంగాణలో బెనిఫిట్ షోలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తప్పండి, వ్యతిరేకంగా కాదండి. టాలీవుడ్ ఇండస్ట్రీకి, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, టోటల్గా సినిమా ఇండస్ట్రీకి, అలాగే సినిమాను అభిమానించే ప్రతి అభిమానికి, హీరోల అభిమానులకు, హీరోయిన్ల అభిమానులకు అందరూ క్షేమంగా ఉండాలి, సినిమా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అండి. సినిమాలకు, బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు వ్యతిరేకంగా కాదండి. అందరు క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా సినిమా చూడాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అది. బెనిఫిట్ షోలు వద్దు, ప్రీమియర్ షోలు వద్దు అని చెప్పేసి మామూలుగా ఏ రోజైతే విడుదలవుతుందో అదే రోజు మాత్రం రిలీజ్ చేసుకోండి అనే ఉద్దేశంతో చెప్పిన మాట మాత్రమే, నిర్ణయం మాత్రమే. ఇది వ్యతిరేకంగా అని చెప్పేసి కొన్ని ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలో అక్కడక్కడ హల్చల్ చేస్తున్నాయి. వ్యతిరేకత లేదండి గవర్నమెంట్కి. సినిమా ఇండస్ట్రీ మీదనో, సినిమాలను అభిమానించే అభిమానుల మీదనో, హీరోయిన్లను అభిమానించే అభిమానుల మీదనో వ్యతిరేకతతో కాదండి. దయచేసి వ్యతిరేకం అనే పదం వాడొద్దని కోరుకుంటున్నాను. ఏ మీడియాకైనా సరే సినిమాను చూసేవాళ్ళు జాగ్రత్తగా చూడాలి. హీరోయిన్లు వచ్చినా కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీ తొక్కిసలాట్లో వాళ్ళకు ప్రాబ్లం రావచ్చు, ఆ తొందరపాటులో మీ ప్రాణాలకు హాని జరగవచ్చు, మీకు ఆరోగ్యంగా దెబ్బతినొచ్చు, మీ హెల్త్ ఖరాబ్ అవ్వచ్చు, మీకు ఫిజికల్గా డ్యామేజ్ అవ్వచ్చు, చనిపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇక లైఫ్ అనేది 100 సంవత్సరాల లైఫ్. దాన్ని ఒక్కరోజు ఒక్క షోతో ఇబ్బంది పడి, తొందరపడి, ప్రేమతో, అధిక ప్రేమతో, పిచ్చి ప్రేమతో, సినిమా అనే ఇంట్రెస్ట్తో ఇలా మీరు మీ ప్రాణం మీదకి హాని తెచ్చుకుంటున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుందండి. వ్యతిరేకత అనేది తప్పు, ఆ పదాలు వాడొద్దని కోరుకుంటున్నాను. అలాగే మన సినిమాను అభిమానించే వాళ్ళకి, హీరోయిన్లను అందరినీ, సినిమా ఇండస్ట్రీని అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, దయచేసి అందరం మనం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల మిస్టేక్ అయినా, హీరోయిన్ల వల్ల మిస్టేక్ అయినా, సినిమా ఇండస్ట్రీ వల్ల మిస్టేక్ అయినా ఆఖరికి పోయేది మన ప్రాణాలే. మనకే దెబ్బలు తగ్గుతున్నాయి, మనకే ప్రాణహాని జరుగుతుంది. సో మనం జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలను కాపాడుకొని, మనం స్టామినా ఉన్నదనుకుంటే కొంచెం ఒక అడుగు ముందేయండి. అంతేకాని అఫ్కోర్స్ స్టామినా ఉంది అనుకున్నా కానీ ఒక అడుగు ముందేసినా మన ఎదురుగా ఉన్నోడు, మన ముందున్నోడు పరిగెట్టే సందర్భంలో వాడి మీద మనం పడ్డా వాడికి ఎఫెక్ట్ అయింది. సో వాడు మన బ్రదర్ లాంటి వాడు, సోదరు లాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. జాగ్రత్తగా ఉందాం, హీరోయిన్లను అభిమానిద్దాం. వాళ్ళు కనపడ్డప్పుడు కూడా మనం ఆవేశంతో ఎగరొచ్చు, సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకంత వాళ్ళు కూడా బాధపడతారు. అఫ్కోర్స్ వాళ్ళు తీసేది సినిమాలు మనని జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికే. వాళ్ళకి మాత్రం అది ఖచ్చితంగా 100% బిజినెస్, డబ్బులు సంపాదించడం కోసమే తీస్తారు. కాస్తో కూస్తో మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్గానే చూద్దాము, ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, మస్తు ఆడుకుందాం, పాడుకుందాం. బయటకు వచ్చినాక రివ్యూలు ఇచ్చుకుందాం, కంగారులు ఏం లేదు, హ్యాపీగా ఫుల్ ఎంత అంటే అరే వీడెంత ఇంత పిచ్చి అనే విధంగా ఎంజాయ్ చేద్దాం. కానీ మనని మనం హాని చేసుకునే విధంగా, ఎదుటోనికి హాని చేసే విధంగా, అలాగే ఇండస్ట్రీకి మన వల్ల ఏం హాని జరగదు, మన వల్ల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా ఉండి మన ప్రాణానికి, మన బాడీకి, శరీరానికి హాని జరగకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా, సెక్యూరిటీ ఎంత చేసినా ఏం చేయాలి సార్ ఒక్క మాటతో తీసేస్తారు. ఏ సెక్యూరిటీ అయినా కానీ ఏం చేయాలి సార్, తోసుకొచ్చారు మీద పడరా అని అంటారు వాళ్ళు. సో మనం జాగ్రత్తగా ఉంటే మన ముందు ఉన్నోడు, మన వెనుకున్నోడు, మన పక్కనోడు అందరు జాగ్రత్తగా ఉంటారు. మనని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ, మన హీరోలు రెస్పెక్ట్ చేసుకుంటూ, సినిమాలను రెస్పెక్ట్ చేసుకుంటూ చూద్దాం, జాగ్రత్తగా ఉందాం. ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడాలనిపిస్తే ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉన్నా లేకున్నా పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.